హాయ్ అండి. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీ చేస్తున్నాను అనమాట. 1 కేజీ మ్యాంగోస్ తీసుకున్నాను నేను. మరీ పండుగ లేవన్నమాట. ఎర్రగా మంచిగా పండ్లు వండితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలు ఏమంటే కొంచెం మరీ పండు లేకుండా కొంచెం వైట్గా ఉండేది ఇది తెచ్చిర్రు. మీరు చేసుకుంటే బాగా పండ్లు వండిన మ్యాంగోస్ తోటి లస్సీ చేసుకోండి, చాలా బాగుంటుంది. మ్యాంగోస్ తీసుకొని మంచిగా కడుక్కోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ నానేయాలి నీళ్ళలో. నానేసిన తర్వాత ఇట్లా మంచిగా బాగా రాసి కడిగి చెక్కు తీసుకోవాలి. చెక్కు తీయకుండా కోసి మనం అల్లకెళ్ళి ఇట్లా గువ్వం తీస్తాం కదా, చాలా వేస్టేజ్ అవుతుంది అనమాట. ఇట్లా చెక్కు తీసుకొని కట్ చేసుకుంటే నీట్గా వేస్ట్ కాకుండా మంచిగా వస్తాయి అన్నమాట. మ్యాంగో గుజ్జు అనేది బాగా వస్తుంది ఇట్లా చెక్కు తీసుకుంటే. అన్ని చెక్కు తీసుకొని గిన్నెలకు వేసుకోవాలి. అస్సలు ఉండొద్దు. పొట్టు అనేది మొత్తం తీసి కంప్లీట్గా తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలి. తర్వాత ఇక ఇట్లా కట్ చేసుకోవాలన్నమాట మ్యాంగోస్ అన్ని. అట్లా లోపల వైట్గా ఉండొద్దు. మొత్తం పండ్లు వండితే చాలా బాగుంటుంది టేస్ట్. మా పిల్లలు ఇక రోజు ఏదో ఒకటి హాలిడేస్ కదా, ఇక 3 days ఏదో ఒకటి కావాలని అంటారు. ఇక తొందరగా సరేలే చేద్దామనేసి నేను చేసిన అనమాట ఈరోజు. మీరైతే పండ్లు వండిన మ్యాంగోస్ తీసుకొని చేయండి. అసలు ఇక రోజు లస్సీ, మ్యాంగో లస్సీ కావాలంటారు మీ పిల్లలు. అంత బాగుంటుంది అనమాట. మొత్తం కట్ చేసుకొని గిన్నెలకు వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మొత్తం కట్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour పెట్టుకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం ఇట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత 1/2 hour డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం ఇట్లా గట్టి పడాలన్నమాట ముక్కలు. తర్వాత అవి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత జీడిపప్పు ఉంటుంది కదా, జీడిపప్పు సన్నగా కట్ చేసుకోవాలి. మధ్యలకు కట్ చేసుకొని అవి నానబెట్టుకోవాలి. కొంచెం లైట్గా వేడి నీళ్ళు పోసి తర్వాత ఒక 100 గ్రాములు చక్కెర మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక ఇవన్నీ చేసేటప్పటికి 1/2 hour అవుతుంది కదా. మామిడి పండు చెక్కలు మిక్సీకి వేసుకోవాలన్నమాట. మిక్సీలో వేసుకొని చల్లటి పాలు పోసుకోవాలి. కూల్ అనేది బాగుండాలన్నమాట. చల్లటి పాలు ఒక చిన్న చాయ్ గ్లాస్, 1/2 glass పాలు పోసి చక్కెర పౌడర్ ఒక 50 గ్రాములంతా చక్కెర పౌడర్ వేసుకోవాలి. వేసుకొని అది మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత ఐస్ గడ్డలు వేసుకోవాలి కంపల్సరీ. ఐస్ క్యూబ్ చేసుకొని తర్వాత పెరుగు వేసుకోవాలన్నమాట. తియ్యటి పెరుగు వేసుకోవాలి, పుల్లడిది అస్సలు వేయొద్దు, బాగుండదు లస్సీ. పెరుగు వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. క్రీమీగా అయ్యే వరకు ఇట్లా రావాలన్నమాట. ఎంత బాగా అనిపిస్తుంది కదా, అసలు చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అంత టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. పండ్లు కాకపోయినా సరే కానీ పాలు, పెరుగు అవన్నీ వేసినాం కదా, మంచిగా వచ్చిందనమాట. పండ్లు అయితే ఇంకా చాలా బాగుంటుంది టేస్టు. ఇక మంచిగా గార్నిష్ చేసుకోవాలన్నమాట. మామిడికాయ ముక్కలు పైనకి లేచి జీడిపప్పు ముక్కలు కొన్ని వేసుకుంటూ ఇక పిల్లలకి ఇట్లనే మంచి ఇట్లా గుజ్జులాగా చేసి లస్సీ ఇచ్చినామనుకో, ఆహా, ఇక సమ్మర్ మొత్తం రోజు లస్సీ వేయమంటారు. పెరుగు తినని వాళ్ళు కూడా ఇంట్లో లస్సీలో పెరిగేయలేదని చెప్పినామనుకో వాళ్ళు గుర్తు కూడా పట్టారు. మా నీరజ్కి అయితే పెరిగేసిన మా మమ్మీ లస్సీలో పెరిగేస్తారు కదా అన్నాడు వాడు. అంటే అసలు వేయలేనా అని చెప్పిన. మంచిగా గిన్నె నిండి వేసిస్తే మంచిగా తిన్నాడు అనమాట. బాగుంది మమ్మీ లస్సీ అని. అట్లుంటుంది అనమాట. పెరిగేసినట్టు కూడా తెలియదు ఈ లస్సీలో. చాలా చాలా బాగుందండి. మా ఇంట్లో మంచిగా తిన్నారు మా పిల్లలు. మీరు కూడా చెయ్యండి. చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. సూపర్ టేస్టీగా వచ్చింది మాకైతే. ఓకే అండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.